awareness, intent, desire, action. AIDA మార్కెటింగ్ లో ఇది ఒక పవర్ఫుల్ ఫ్రేమ్వర్క్. ఏ అంటే అవేర్నెస్. సపోజ్ మీరు వాటర్ బాటిల్స్ అమ్ముతున్నారు అనుకోండి, కస్టమర్ దగ్గర ఆల్రెడీ వాటర్ బాటిల్స్ ఉంటాయి, కానీ మీరు చెప్పాలి అందులో మైక్రో ప్లాస్టిక్ కలుస్తుండొచ్చు అని, లేదా 199 రూపీస్ కి మీరిచ్చే వాటర్ బాటిల్ లాంగ్ టర్మ్ యూజ్ చేయొచ్చు అని. ఇలా అవేర్నెస్ ని క్రియేట్ చేయాలి, ఇంకా ప్యాటర్న్ ఇంటరప్ట్ చేయాలి. నెక్స్ట్ ది ఐ ఇంట్రెస్ట్. ఆల్రెడీ క్యూరియాసిటీ బిల్డ్ అయింది, దానికి మీరు ఎడ్యుకేషన్ యాడ్ చేయాలి. డబుల్ వాల్ ఇన్సులేషన్ అని, BPA ఫ్రీ అని, 1 year వారంటీ అని, అలా ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసి వాళ్ళ పాత బాటిల్ తో కంపేర్ చేసుకునేలా చేయాలి. నెక్స్ట్ డి డిజైర్. ఇప్పుడు మన పని వాటర్ గురించో బాటిల్ గురించో మాట్లాడడం కాదు, డిజైర్ గురించి మాట్లాడడం. జిమ్ లో ఈ బాటిల్ వాడితే ప్రీమియం గా కనిపిస్తారు, కార్పొరేట్ డెస్క్ మీద ప్లేస్ చేయడము, ట్రావెల్ చేసే వాళ్ళకి ట్రెండీగా ఉందని, వాళ్ళ పర్సనాలిటీకి ఇది తప్ప వేరే ఏది సెట్ కాదనేలా చేయాలి. నెక్స్ట్ ఏ యాక్షన్. ఇది అసలైన పని. ఓన్లీ 10 pieces లెఫ్ట్ అని, COD అని, ఫ్రీ షిప్మెంట్ అని, లేదా ఈజీ రిటర్న్స్ అని, ఇలా అన్ని చూపియాలి. ఫస్ట్ మేక్ దెమ్ అవేర్, దెన్ మేక్ దెమ్ ఇంట్రెస్టెడ్, దెన్ మేక్ దెమ్ డిజైర్ అబౌట్ ఇట్, దెన్ టేక్ ద యాక్షన్. చాలా మంది దీన్ని రివర్స్ లో యూజ్ చేస్తారు, మీరు మాత్రం ఫాలో కొట్టండి.